का निजीकरण और इस तरह के अन्याय का पूरे पुलिस बल के सामने, पूरे लाठी तंत्र के सामने मुकाबला करते हुए जेनजी ने एक आह्वान किया दिल्ली में, और उस आह्वान को तेलंगाना ही नहीं भारत के सभी एससी, एसटी, ओबीसी के जेनजी और बच्चों को समझना होगा कि उनके भविष्य को उन्हें भी बचाना हो। तेलंगाना असेंबली में एससी कोटा पर जीते हुए एसटी कोटा पर 31 एमएलएज है। रेवंत रेड्डी जी को उन्हें याद दिलाना चाहिए, अगर वो भी जो एससी, एसटी, ओबीसी के दिए हुए रिजर्वेशन पर एमएलए बने हैं, बाबा साहब भीमराव अंबेडकर की दया से एमएलए बने हैं, उन्हें भी अपने किए हुए वादे का, तो वो भी संविधान के द्रोही हैं, अपने समाज के द्रोही हैं। जय संविधान। థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీతో కూడిన 59 ఉపకులాల యొక్క సమస్యల పైన అభివృద్ధికి సంబంధించి హక్కుల కోసము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ ని అమలు చేయాలనే డిమాండ్ తో ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, అతిరథ మహారథులకు, 59 కులాల ప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఢిల్లీ నుండి విచ్చేసిన ప్రొఫెసర్ సూరజ్ మండల్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదర కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే మోసానికి గురవుతున్నారనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ గుర్తుందో లేదో, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఒక పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులందరికీ కూడా ఒక్క మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దళితుల్ని నేను చేస్తాను, ఇదే నా జీవిత లక్ష్యం అని చెప్పి ఒక పెద్ద మనిషి మాటిచ్చారు. ఆ పెద్ద మనిషి ఎవరో గుర్తున్నారా మీకు? దళితులని అడ్డంగా వంచి 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన పెద్ద మనిషి ఎవరో మీకు గుర్తున్నారా? కేసీఆర్. ఆ పార్టీ, వారి పార్టీ పూర్వజులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వము అధికారము పూర్తిగా ఆ దోపిడీ కుటుంబాల ఆధ్వర్యంలో వారి చెప్పు చేతుల్లో నడుస్తున్నాయనే అంశాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. 80 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలు మీ మీద నమ్మకంతో అధికారాన్ని అంతగడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు బినామీ, చంద్రబాబు నాయుడు అద్దెకు పంపించిన నాయకుడికి మీరు అధికారం కట్టబెట్టారంటే ఎంతకంటే నీతి మారిన, సిగ్గు మారిన చర్య ఇంకొకటి ఉండదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాను. తెలుసు, ఆనాటి పాలకుల పరిపాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న బహుజనులకు అన్యాయం జరుగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను అణచివేస్తున్నారు. నీళ్ల కోసము, నిధుల కోసము, ఉద్యోగాల విషయంలో అన్ని రకాలుగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని చెప్పి ఎంతో మంది మహనీయులు, విద్యార్థులు, పోరాట యోధులు ఉద్యమం చేసి, పోరాటం చేసి, ప్రాణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణమైన బహుజనులు, దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు గత 13 సంవత్సరాల నుండి అదే అణచివేతకి గురవుతున్నారు. 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిని చెయ్యకపోగా కనీసము ఎస్సీ, ఎస్టీలకున్న కనీస సమస్యలను తీర్చడంలో విఫలమయ్యారని 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితులకు సంబంధించి, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలకు సంబంధించిన సమస్యల పైన చేవెళ్లలో ఆ పార్టీ జాతీయ నాయకుల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేసి ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీల యొక్క అభివృద్ధి కోసము, సమస్యల పరిష్కారం కోసము చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో 12 అంశాలను ప్రకటించి ఎస్సీ, ఎస్టీలను నమ్మపలికి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలలో కనీసము ఒక్క హామీని కూడా నెరవేర్చని దళిత ద్రోహి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు